అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ వీడియోని నేను స్పెసిఫిక్గా చేస్తుంది అబ్రాడ్ మాస్టర్స్కి కానీ ఎనీ అదర్ ఫర్దర్ స్టడీస్కి కానీ వెళ్ళి ఆ ఫర్దర్ స్టడీస్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు డిఫరెంట్ సెక్టర్స్లో జాబ్స్ కోసం వెతుకుతున్నా, జాబ్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళ కోసం ఎందుకని చేస్తున్నానంటే రీజన్ కూడా సింపులే. రీసెంట్గా నేను టాప్ మేట్లో పర్సనల్ 1-to-1 సెషన్స్ స్టార్ట్ చేశాను. అండ్ ఇందులో చాలామంది వస్తుంది యూఎస్ఏ అండ్ కెనడా నుంచి. అండ్ వాళ్ళందరి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కూడా మోస్ట్లీ సేమే. వాళ్ళందరి ప్రాబ్లం ఏంటంటే అదే చెప్పిందే, అబ్రాడ్ వెళ్ళారు అంటే అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రమ్ సిఎస్సి, అంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండే కాదు, కొంతమంది సివిల్ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్పెసెస్లో ఫర్దర్ స్టడీస్ కోసం, స్పెషలైజెస్ కోసం వెళ్ళారు. రైట్, కంప్లీషన్ అయిపోయింది కానీ ఇప్పుడు ఇంటర్న్షిప్స్ రావట్లేదు, జాబ్స్ రావట్లేదు. కానీ వాళ్ళకి ఆబ్వియస్లీ థాట్ ఉంటుంది కదా, ఇండియాకి మళ్ళీ వచ్చే ముందు ఏదో ఒకటి క్రాక్ చేద్దామని చెప్పి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. సో మీ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ అవుద్ది. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆబ్వియస్లీ వీళ్ళందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ అందరూ బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ న్యూస్, బేస్డ్ ఆన్ హైప్ ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. రైట్, ఏఐ బాగుందని చెప్పి ఏఐ నేర్చుకోమని చెప్పి, ఆర్ రోబోటిక్స్ బాగుంది నేర్చేసుకోమని చెప్పి, కంప్యూటింగ్ ఇన్ క్వాంటమ్ స్పేస్ అది బాగుందని చెప్పి. ద థింగ్ ఈజ్, మీకు ఐటీ కంపెనీస్లో, ఐటీ స్పేస్లో జాబ్ రావాలి అంటే irrespective of whether it's in India or US or anywhere on earth, మీకు డెఫినెట్లీ డిఎస్ఏ రావాలి. ఐ వాజ్ ఇన్ఫ్యాక్ట్ టాకింగ్ టు వన్ పర్సన్, మీకు డిఎస్ఏ రావాలి అని చెప్తుంటే, సార్ మాకు ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నట్టు బల్క్ హైరింగ్స్ ఉండవు, సో అయినా కావాలా అని చెప్పి అడుగుతున్నారు. డిఎస్ఏ బల్క్ హైరింగ్కో ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీకో కాదు, అన్నిటికీ కావాలి. రైట్, వెదర్ ఇట్స్ రిమోట్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నీడ్స్ డిఎస్ఏ యాజ్ అ స్కిల్ టు స్క్రీన్ యూ ఫర్ యోర్ ఐటీ రోల్స్. కాబట్టి డెఫినెట్లీ డిఎస్ఏ నేర్చుకోవాల్సిందే. ఆ తర్వాత థింక్ అబౌట్ ద టెక్నాలజీస్. డిఎస్ఏ రాకుండా ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ చూసింగ్ ఐటీ, ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ గ్రేట్ ఐడియా. సెకండ్ థింగ్, ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఫ్యూ పీపుల్, అంటే ఫర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఐటీ బ్యాక్గ్రౌండ్లో స్టడీస్ చేసిన వాళ్ళకి ఈ పాయింట్ అన్న చెప్పింది ఫస్ట్ పాయింట్. బట్ లెట్స్ సీ ఫ్రమ్ సివిల్ ఆర్ మెకానికల్, మీకు ఇప్పుడు చెప్పే సెకండ్ పాయింటే ఫస్ట్ పాయింట్. అదేంటంటే ఐటీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఆబ్వియస్లీ ఒక టైంలో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి, వీ నో హైదరాబాద్, అండ్ హైదరాబాద్లో వీ సా దట్ బూమ్ ఆఫ్ ఐటీ జాబ్స్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్ ఢిల్లీలో యూపీఎస్సీ ఎలాగో, కోటాలో జేఈ ఎలాగో, హైదరాబాద్లో ఐటీ జాబ్స్ కోచింగ్ ఈజ్ దాట్ బ్రాండ్. రైట్, ఫర్ ష్యూర్, కాదనట్లేదు. బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటిల్ 1-2 years బిఫోర్ కోవిడ్ దాకా, ఐటీ జాబ్స్ వాజ్ ఈజీలీ అ ప్లాన్ బి. రైట్, మీరు ట్రై ఫర్ గవర్నమెంట్ జాబ్స్, ట్రై ఫర్ ఏబీసీ, రావట్లేదు, కమ్ టు అమీర్పేట్, నేర్చుకోండి, జాబ్ వచ్చేస్తుంది, బ్యాక్ డోరో అదో ఇదో ఏదో చేస్తారు. రైట్, కాబట్టి పీపుల్ యూస్ టు బీ విత్ ద సేమ్ మైండ్ సెట్, అంటే విత్ దట్ మైండ్ సెట్ ఇప్పటికీ చాలా మందిలో కంటిన్యూ అవుతుంది. బట్ దాట్ వోంట్ వర్క్ గైస్. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సివిల్ ఆర్ మెకానికల్, నేను కాదనట్లేదు, ఐటీలో జాబ్స్ తెచ్చుకోవచ్చు, నాట్ డినయింగ్ దాట్. ఐటీకి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. బట్ థింగ్ ఈస్, మీకు ఐటీ ఫీజిబుల్ అవుతుందా అవదా అనేది చెక్ చేసుకోండి. ఐటీకి ఫ్యూచర్ ఉంది నాన్న, ఐటీలో నాకే ఫ్యూచర్ లేదు. హౌ డూ యూ చెక్ దాట్? నేను చెప్పేది సింపుల్. స్పెండ్ 1 or 2 months టు లెర్న్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. టైం వేస్ట్ చేయకండి. జావానా, C++, పైథనా, ఎనీథింగ్. కాయిన్ టాస్ చేయండి, చూస్ చేసుకోండి ర్యాండమ్గా ఒకటి. ఓకే, చూస్ చేసుకుని 2 months అట్ మ్యాక్స్ స్పెండ్ చేయండి టు లెర్న్ దట్ లాంగ్వేజ్. వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఫాలో ద వీడియో సిరీస్ ఆన్ వంశీ భవన్ ఛానల్, మీకు వితిన్ 30 days వచ్చేస్తుంది. ఓకే, అది నేర్చుకున్నాక ఏం చేస్తారంటే, అగైన్ వంశీ భవన్ ఛానల్లోనే 3 years బ్యాక్ ఒక వీడియో ఉంటుంది. ఏమని? ఇట్ విల్ బీ సంథింగ్ విత్ టైటిల్ ఆఫ్ లాజిక్ బిల్డింగ్ షీట్ బై వంశీ భవన్ అని చెప్పి. రైట్, ఆ వీడియో ఓపెన్ చేస్తే కానీ డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ డాక్ ఉంటుంది. ఆ గూగుల్ డాక్ లోపల మల్టిపుల్, ఐ థింక్ ఒక 80 దాకా క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ దోస్ క్వశ్చన్స్ ఆర్ లాజిక్ బిల్డింగ్ క్వశ్చన్స్. రైట్, సింపుల్ క్వశ్చన్స్, బట్ మీకు లాజిక్ బిల్డింగ్ వస్తుందా రావట్లేదు అని చెప్పే క్వశ్చన్స్. ఒకవేళ మీరు ఆ 30 days ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత ఈ బేసిక్ లాజిక్ బిల్డింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేకపోతున్నారు, మీకు లాజిక్ రావట్లేదు అనుకుంటే మీరు డిఎస్ఏ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఐటీ మే బీ నాట్ ఫర్ యూ. ఓకే, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఆర్ కమెంట్స్లోకి వచ్చి తిట్టేయండి. డెఫినెట్లీ గైస్. సో ఇట్స్ సేమ్ యాజ్, అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమాలు తీసేయలేరు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి డ్రాయింగ్ చేసేయలేరు, పెయింటింగ్ చేసేయలేరు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేబీ
మ్యూజిక్ ఆర్ పాటలు పాడలేరు, డ్యాన్స్ వేసలేరు. సిమిలర్లీ నాట్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ దట్ స్కిల్ టు ఫార్మ్ లాజిక్, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండింగ్, రైట్? ప్రతి ఒక్కరికి ఆ లాజిక్ బిల్డింగ్ స్కిల్ ఉండాలని చెప్పి రూల్ లేదు. సో ఇఫ్ ఇట్స్ నాట్ ఫర్ యూ, ఇట్స్ ఓకే. బోల్డ్ అన్ని జాబ్స్ ఉన్నాయి గైస్, బోల్డ్ అన్ని సెక్టర్స్ ఉన్నాయి. సో దీంట్లోకి వచ్చి ఇరుక్కుపోకండి. చాలామంది, ఐ వాస్ టాకింగ్ టు వన్ పర్సన్ ఫ్రమ్ సివిల్ బ్యాక్గ్రౌండ్. ఆ పర్టికులర్ కేసులో తనకి ఐటీ స్పేస్లో పెద్దగా నాలెడ్జ్ లేదంట, బట్ ఆల్మోస్ట్ 4 years నుంచి అందులోనే ట్రై చేస్తున్నారు. ఈజ్ ఇట్ వర్త్ యువర్ టైం? నో. అదే మీకు నచ్చిందో, మీకు తెలిసిన దాంట్లోనో ట్రై చేస్తే మేబీ ఈ పార్టీకి ఎక్స్పీరియన్స్ వచ్చేది అండ్ డబ్బులు కూడా వచ్చేవి కదా, అవునా కదా? టైం వేస్ట్ చేస్తున్నారు కదా. కాబట్టి ఫస్ట్ డిసైడ్ ఇఫ్ ఐటీ ఈజ్ ఫర్ యూ ఆర్ నాట్. ఓకే, గ్రేట్. డిసైడ్ అయిపోయాక డీసీ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏంటి? లెర్న్ సిఎస్ ఫండమెంటల్స్, అంటే ఊప్స్ కాన్సెప్ట్లు, రైట్? డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టము, నెట్వర్క్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చరు, ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయి, రైట్? బట్ నేర్చుకోండి. ఆ కాన్సెప్ట్స్, ఆ ఐడియాస్ మీకు రావాలి, ఉండాలి. ఓకే, ఇవన్నీ అయిపోయాక అప్పుడు వస్తుంది ఏదో ఒక టెక్నాలజీ. వన్ థింగ్, నా సొంత ఏఐ ఏజెంట్స్ కోర్స్ ఉంది, రైట్? అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఏఐ హైప్లోకి ఎక్కువ వెళ్ళిపోకండి. ఓకే, ఏఐ నేర్చుకోవాలి ఫర్ షూర్, నేర్చుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫర్ షూర్, బట్ దాంతోనే స్టార్ట్ చేస్తే అలా ఇట్స్ లైక్ మీకున్న జాబ్లో దాన్ని వాడుకుంటూ మీరు గ్రో అవ్వచ్చు, బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. కానీ జాబ్ రావాలి కదా, జాబ్ రావాలంటే వేరే స్కిల్స్ ఉంటారు కదా, ఫస్ట్ వీటిని నేర్చుకోండి అందుకని. ఓకే, అండ్ వన్ ఫైనల్ థింగ్, ఈ బ్యాక్ డోర్లు ఇండియాలోనే పెద్ద అది చెత్త ప్రాసెస్. ఐ వాంట్ ఎంకరేజ్. ఎందుకంటే మీరు 20-30 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళు కదలే 20-25 ఏళ్ళ నుంచి చదువుకుంటుంది ఒక జాబ్ కోసం. అక్కడ పెంట చేసేసి అక్కడ కొంచెం ఫ్రాడ్ అయిపోయి ఒకవేళ మీకు అక్కడ ఇష్యూ అయిపోతే ఇజ్ ఇట్ వర్త్ ఇట్, రైట్? సో ఇండియాలోనే నాట్ రికమెండబుల్. అలాంటివి మీరు బయటకు చేశారనుకోండి, అలాంటివి అనవసరంగా మీ చేతుల్లో, అంటే మీ చేతులారా మీరే పార్టిసిపేట్ అవుతారు. కాబట్టి చేయకండి. ఓకే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై చేయండి జెన్యూన్గా. అండ్ ఇంకొకటి లైక్ ఫైనల్ నోట్ నేను చెప్పేది ఏంటంటే, ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అ వెరీ లాంగ్ వీడియో, బట్ ఫైనల్ నోట్ ఏంటంటే వెరీ మచ్ ట్రూ దట్ మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ మనీని స్పెండ్ చేసి వెళ్ళారు అబ్రాడ్ టు స్టడీ. వర్కౌట్ అవ్వలేదు. ఐ హ్యావ్ టాక్ టు పీపుల్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు, రైట్? వెళ్ళారు, మాస్టర్స్ చేశారంట. సో అడిగాను అనమాట, ఏం చేశారు మాస్టర్స్లో అని చెప్పి, టు జస్ట్ జడ్జ్ ఇఫ్ సంథింగ్ అక్కడి నుంచి ఏదైనా ఐడియా తీసి ఓకే అక్కడి నుంచి ఒక పార్ట్ చెప్దామని చెప్పి. బట్ వదిలే అన్న, అక్కడ ఏం నేర్చుకోలేదు నేను అంటున్నారు. సో ఇఫ్ యూఆర్ స్టిల్ స్టడీయింగ్ దేర్, నేర్చుకోండి అబ్బా. టైం వేస్ట్ చేయకండి. మీరు తెలుసు కదా మీకు, మెదర్ ఇట్స్ లోన్ ఆర్ మీ పేరెంట్ డబ్బులన్నా మీ డబ్బులన్నా ఏదో ఒకటి డబ్బులు స్పెండ్ చేస్తున్నారు కదా, టైం స్పెండ్ చేస్తున్నారు కదా, అవే ఫ్రమ్ ద కంట్రీ, అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. యూస్ చేసుకోండి. ఓకే, విత్ ఆల్ ఆఫ్ దట్ సెడ్, ఆపర్చునిటీస్ అక్కడ లేవు అన్నప్పుడు ఇట్స్ నాట్ వర్త్ ఇట్ టు స్టే దేర్. రిగ్రెట్ ఫీల్ అవుతూ, ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతూ అక్కడే ఉండిపోయి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ట్రై హియర్ యాజ్ వెల్, రైట్? బికాస్ అలోన్ ఒకళ్ళే ఎంతసేపు అని చెప్పి లైక్ ఆపర్చునిటీస్ రావట్లేదు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఇఫ్ దట్స్ ద కేస్, ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కమ్ బ్యాక్ అండ్ ట్రై సంథింగ్ హియర్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఇంకొకటి నేను కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు చాలామంది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తున్నాయంట, బట్ చేయమంటున్నారు. ఎందుకని? బికాస్ ఆల్రెడీ జాబ్ కంప్లీట్ అయ్యి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి, మాస్టర్స్ కంప్లీట్ అయ్యి 2 years అయిపోయింది. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తే ఆ గ్యాప్ ఇంకా బాగోదు కదన్న, లైక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. బట్ ఇంటర్న్షిప్ వచ్చినా చేసేయండి. ఓకే, ఇట్స్ నాట్ రాంగ్. ఇంటర్న్షిప్ ఈజ్ ఆల్సో అ వ్యాలిడ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో దెర్ ఆర్ మెనీ కంపెనీస్ హూ ఐదర్ ఆస్క్ యూ సో అండ్ సో స్కిల్ ఆర్ ఈక్వివలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. అక్కడ టిక్ అవుతారు కదా అట్లీస్ట్. అండ్ విత్ ఆల్ ఆఫ్ దిస్ సెడ్, వితౌట్ రెఫరల్స్ కష్టమే. కాబట్టి రెఫరల్స్తో ట్రై చేయండి. రెఫరల్స్ రావాలి అంటే ఇవాళ జాబ్ ఓపెనింగ్ వచ్చాక ఇప్పుడే మీరు ఇలా కంపెనీలో ఎంప్లాయీస్కి ట్యాగ్ చేసేది, పింగ్ చేసి రెఫరల్ ఇవ్వండి అంటే ఎవరు? మీరు ఒక అట్లీస్ట్ 1 month ముందే ఎవరెవరికి ఓపెనింగ్స్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళందరిలో ఆ కంపెనీస్లో అట్లీస్ట్ 2-3 ఎంప్లాయీస్కి కనెక్షన్స్ పంపించి వాళ్ళని తర్వాత ఓపెనింగ్ వచ్చినప్పుడు అడిగారనుకోండి, మీకు ఆల్రెడీ ఆ డిఎం చేసే పాసిబిలిటీ ఉంటుంది. అందరి దగ్గర లింక్డ్ఇన్ ప్రీమియం ఉండదు కదా. సో దట్స్ అనదర్ థింగ్. లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ అప్లై టు పీపుల్ ఇన్ ఇండియా ఆల్సో, బట్ specifically few points here are specifically for people who went abroad and are trying there. I hope demotivate చేయలేదనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మోటివేట్ చేద్దామని చెప్పే ఉద్దేశం కాదు. ఇట్స్ జస్ట్ a reality check. So if you are wasting time, don't waste more time. If it's not IT, it will be some ABC. మేబీ మీరు ఈ ఐటీ కంటే ఏబీసీలో ఎక్కువ అని చేయగలరేమో, ఎక్కువ పేరు ప్రతిష్ట, ఆల్ ఆఫ్ దట్ మేబీ, రైట్? సో హోప్ ఫర్ ది బెస్ట్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.